హలో, నిన్న బెండకాయ మసాలా కర్రీ చేశాను కదండి. బెండకాయ మసాలా కర్రీ చేయగా కొన్ని బెండకాయలు ముదిరిపోయాయి. వాటిని మనం పడేస్తామా? అరకిలో 20 రూపాయలు పెట్టుకున్న బెండకాయలని. అందుకే నేను పడేయకుండా పచ్చడి నూరుతున్నాను. దానికోసం ముందుగా బెండకాయలు నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని దాంట్లో 5-6 పచ్చిమిర్చి, 2 టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గనిచ్చాను. ఇవి మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి మగ్గబెట్టుకుందాము. చిటికెడు పసుపు యాడ్ చేద్దాము. చూడండి, బెండకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు వేద్దాము. స్టవ్ బంద్ చేసి చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మన రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేద్దాము. ఇంతేనండి, మన బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీలో ఎంతమంది ముదిరిపోయిన బెండకాయలతో చట్నీ చేస్తారో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఓకేనా? బాయ్.